ఈయన తర్వాత కొడాలి నాని నెక్స్ట్ టార్గెట్ అని చెప్పి ఇంకొక డిస్కషన్ కూడా జరుగుతా ఉంది. ఇక కొడాలి నాని వంతేన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీని ఎటకేలకు కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తర్వాత అరెస్ట్ వంతు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే మాట వినిపిస్తుంది. వైసీపీ హయాంలో చంద్రబాబు, నారా లోకేష్ పై కొడాలి వ్యక్తిగతంగా దారుణ విమర్శలు చేశారు. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా తీసుకోవడంతో వైరం పెరిగింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కొడాలి నాని అంతు చూస్తామని లోకేష్ బహిరంగంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. రానున్న రోజుల్లో కొడాలి నానిని కూడా ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అనే సామెత చెందన అరెస్ట్ చేయాలని పాలకులు అనుకుంటే ఏదో ఒక కేసును సృష్టించడం పెద్ద పనేం కాదని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని కూడా అధికారం పోయిన తర్వాత హైదరాబాద్కే ఎక్కువగా పరిమితం అయ్యారు. గుడివాడలో ఆయన దాదాపు కనిపించడం లేదు. గుడివాడలో కూటమిలోనే లుకలుకలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే రాముపై అప్పుడే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే కొడాలి నానికి సంబంధించి కేసుల్లో ఇరికించేందుకు టీడీపీ నాయకుల వెతుకులాట మొదలుపెట్టారన్నది ఇంకొక కథనం అన్నమాట.